దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ 3 రోజుల పాటు ఆందోళన చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ వెళ్లారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నారు. ఇవాటి నుంచి 3 రోజుల పాటు ఆందోళన చేపట్టనున్నారు. ధర్నాలో తెలంగాణ నేతలతో పాటు జాతీయ కాంగ్రెస్ నేతలు కూడా జంతర్ మంతర్ వద్ద ధర్నాలో పాల్గొనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ 3 రోజుల పాటు ఆందోళన చేపట్టనుంది. ఈ క్రమంలో ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ వెళ్లారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ బ్రహ్మం. తెలంగాణలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు కూడా నేడు ఢిల్లీకి పయనమైనటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి బిల్లును ప్రవేశపెట్టాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ధర్నా కార్యక్రమాన్ని ఢిల్లీలోనే చేపట్టడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కార్యకర్తలతో పాటు జాతీయ స్థాయి నాయకత్వం కూడా పూర్తి స్థాయి బాధ్యత వహిస్తూ ప్రతి జిల్లా 10 రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులే కావచ్చు, దానికి సంబంధించి ప్రధానమైనటువంటి వివిధ శాఖల్లో పనిచేసే మంత్రిత్వ శాఖకు కూడా పూర్తి స్థాయిలో కూడా పార్టీ పరంగా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ సంబంధించిన వారు ఉంటారో వారు ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది అనేది కూడా ఆదేశించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి చేరుకున్నారు. రేపు జరిగేటటువంటి ధర్నా కార్యక్రమంలోనే తెలంగాణలో ఉన్నట్టుగా కూడా జాతీయ స్థాయిలోనే 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ ధర్నా కార్యక్రమం ఉంటుంది. దానికి సంబంధించి జాతీయ కార్యదర్శి ఖర్గే కావచ్చు, దానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు నిన్ననే ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో పాటు మంత్రులు కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొనున్నారు. బ్రహ్మం, అయితే శ్రీనివాస్, ఈ ధర్నాకు సంబంధించి ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? శ్రీనివాస్, ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలోని అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాలు కొంతకాలంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కాలయాపన చేసినాయి అనేది కూడా ప్రస్తుతం ప్రతిపక్షాలు కూడా చెప్తున్నాయి. దానికి సంబంధించినటువంటి అధికార పార్టీ జాతీయ హోదాలో ఉన్నటువంటి బీజేపీ కూడా ఈ సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్ 42% నిర్లక్ష్యం చేసిందనేది కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి. జనాభా దామాష ప్రకారం రావాల్సినటువంటి హక్కును సంబంధించినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాల్సినటువంటి అన్నిటికి సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ను ఖచ్చితంగా కల్పించాలనేది కూడా ప్రతిపక్ష కోరుకుంటున్నాయి. బ్రహ్మం, అయితే శ్రీనివాస్, బీసీ రిజర్వేషన్ సంబంధించి జాగృతి కవిత కూడా ధర్నా చేపట్టడం జరిగింది. మరి కాంగ్రెస్కి మద్దతు ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా శ్రీనివాస్? జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీసీలకు సంబంధించిన సమీకరణ కానీ సమీక్షించడం, వాళ్ళకి సంబంధించినటువంటి నిరసన కార్యక్రమంలో వివిధ ప్రజాస్వామ్య భద్రతలు అనేక రాజకీయ పార్టీలు అనేక కోణాల్లో కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈ సంఘాలకు వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి పార్టీ నాయకత్వం కావచ్చు, దానికి సంబంధించిన వాళ్ళు సంఘీభావం తెలుపుతున్నారు. అందులో భాగంగా మన సంబంధించినటువంటి ఎమ్మెల్సీ
కవిత గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ రాజకీయ దురుద్దేశాలు ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలోని జాతీయ హోదాలో ఉన్నటువంటి అనేక మంది పార్టీ క్యాడర్ కూడా బీసీలకు 42% ఇవ్వాలని మాత్రము ఒక చర్చ జరుగుతుంది. అందులో భాగంగా తెలంగాణలో జరిగినటువంటి జాగృతి కవిత చేసినటువంటి దానికి అంటే 42% రిజర్వేషన్ మద్దతు ఇవ్వాలి, కానీ తనే ఇప్పుడు చేయడం అనేది ఒక రకంగా రాజకీయ చర్చ ఉంది. కానీ ఇదైతే 42% రిజర్వేషన్ అయితే అందరూ ఏకీపిస్తున్నారు బ్రహ్మం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.